క్రియేటిన్ను ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన సప్లిమెంట్లలో ఒకటిగా భావిస్తారు. కానీ 90% మందికి దీని అసలైన ఉపయోగాలు ఇప్పటికీ తెలియదు. కాబట్టి టెన్షన్ పడకండి, నేనున్నానుగా. దీనివల్ల కలిగే 5 ప్రయోజనాల గురించి ఒక్కొక్కటిగా అర్థం చేసుకుందాం. 1. మెంటల్ ఎనర్జీ మరియు షార్ప్నెస్. చాలా మంది క్రియేటిన్ కేవలం కండరాలు, మసిల్స్ కోసం మాత్రమే అనుకుంటారు. కానీ మెదడు కూడా దీనివల్ల ప్రయోజనం పొందుతుంది. క్రియేటిన్ వల్ల మెదడు ఎక్కువ ఏటీపీని ఉత్పత్తి చేస్తుంది. అంటే మీ మెంటల్ ఎనర్జీ మరియు షార్ప్నెస్ పెరుగుతాయి. ముఖ్యంగా మీరు అలసిపోయినప్పుడు లేదా తక్కువ నిద్రపోయినప్పుడు ఇది ఒక నేచురల్ బూస్టర్లా పనిచేస్తుంది. 2. వేగవంతమైన రికవరీ. కఠినమైన వర్కౌట్ తర్వాత ఒళ్ళు నొప్పులు వస్తాయి కదా, క్రియేటిన్ వల్ల రికవరీ వేగంగా జరుగుతుంది. ఇది శరీరంలోని వాపును అంటే ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది. దీనివల్ల కండరాలు త్వరగా రిపేర్ అవుతాయి. అంటే తక్కువ నొప్పి, ఎక్కువ ట్రైనింగ్, నిలకడైన శ్రమ మరియు మెరుగైన ఫలితాలు. 3. మజిల్ హైడ్రేషన్ మరియు పంప్. క్రియేటిన్ కండరాల లోపలికి నీటిని లాగుతుంది. దీనివల్ల కండరాలు టైట్గా మరియు ఫుల్గా కనిపిస్తాయి. ఇది బ్లోటింగ్ కాదు, ఇది క్లీన్ మజిల్ హైడ్రేషన్. నీరు కండరాల లోపలికి వెళ్లడం వల్ల అవి రౌండ్గా మరియు పంప్ అయినట్లు కనిపిస్తాయి. ఫోటోలలో మరియు జిమ్లో మీ కొత్త రూపాన్ని మీరే చూస్తారు. 4. ఎక్స్ప్లోజివ్ పవర్. మీరు హెవీ వెయిట్స్ ఎత్తలేక ఆగిపోతున్నారా? క్రియేటిన్ మీకు ఎక్స్ప్లోజివ్ బూస్ట్ ఇస్తుంది. ఇది మీ కండరాలకు ఎక్కువ ఏటీపీని అందిస్తుంది. ఇది షార్ట్ బర్స్ట్ పవర్లో అంటే తక్కువ సమయంలో ఎక్కువ శక్తికి ఉపయోగపడుతుంది. బెంచ్ ప్రెస్, స్క్వాట్స్, పుల్అప్స్ ఇలా అన్నింటిలో మీ బలం పెరుగుతుంది. 5. మూడ్ మరియు మోటివేషన్. మీరెప్పుడైనా నీరసంగా లో అని అనిపిస్తోందా? క్రియేటిన్ మూడ్ మరియు మోటివేషన్ రెండింటినీ మెరుగుపరుస్తుంది. క్రియేటిన్ వల్ల మెదడులో హ్యాపీ కెమికల్స్ యాక్టివ్ అవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. తక్కువ మూడ్, తక్కువ ఎనర్జీ లేదా డైట్ ఫేజ్లో ఉన్నప్పుడు ఇది ఒక నేచురల్ మెంటల్ బూస్టర్లా మారుతుంది. ఎప్పుడు తీసుకోవాలి? దీనికి ప్రత్యేకమైన పర్ఫెక్ట్ టైం అంటూ ఏమీ లేదు. కానీ వర్కౌట్ తర్వాత అంటే పోస్ట్ వర్కౌట్ కార్బోహైడ్రేట్స్తో కలిపి తీసుకుంటే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. ఎంత తీసుకోవాలి? రోజుకు 5 గ్రాములు. లోడింగ్ ఫేజ్ని అవాయిడ్ చేస్తేనే మంచిది. అన్నిటికంటే ముఖ్యంగా నీరు ఎక్కువగా తాగండి. హైడ్రేషన్ చాలా ముఖ్యం.